ఇలా ఉంటాయి. వాళ్ళు చాలామంది ఉన్నారు. టీడీపీలో చాలామంది ఉన్నారు. ఇక్కడ గూడా మనం చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు తెలంగాణలో ఈ స్థాయిలో ఉండేది గాదు. ఈ కాంగ్రెసు వచ్చిన తర్వాత బీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకునింది సోషల్ మీడియాని. దాంతో ఇక్కడ గూడా అదే విధంగా బూతులు తిట్టుకోవడం, ఇక్కడ గూడా అరెస్టులు ఇవన్నీ కామన్. అంటే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉందో తెలంగాణ గూడా ఈ విషయంలో సోషల్ మీడియా వార్ విషయంలో సేమ్ టు సేమ్ ఉంది. అక్కడ ప్రభుత్వం ప్రతిపక్ష సోషల్ మీడియా మీద విరుచుకుపడుతుంది. దారుణమైన కేసులు పెడుతుంది. ఈ నేపథ్యంలో చేబ్రోలు కిరణ్ అనే ఒక కుర్రవాడు పీబీటీవీ అనే దాంట్లో పాయింట్ బ్లాంక్ అనే ప్రోగ్రాంలో మాట్లాడుతూ వైఎస్ భారతిరెడ్డి గురించి అతి దారుణమైన కామెంట్లు, వాళ్ళ పిల్లల గురించి అతి దారుణమైన కామెంట్లు చేశాడు. ఆ వీడియోని వైరల్ చేశారు. దాంతో ఒక్కసారిగా జగన్ సోషల్ మీడియా ఈ మధ్యకాలంలో గత 2-3 నెలల నుంచి జగన్ సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయింది, అగ్రెసివ్ అయింది. ఎందుకంటే ఒక రౌండ్ అందరూ జైలుకి వెళ్ళొచ్చారు. వాళ్ళకి అర్థమైపోయింది పోలీస్ స్టేషను, జైలు, కోర్టు అంటే ఇంతే కదా, ఇంకేమీ చేస్తారు మనల్ని అన్న విషయం అర్థమైపోయి వాళ్ళు మరీ అగ్రెసివ్గా వెళ్ళిపోయారు. అలాగా వీళ్ళు ఈ వీడియోని విపరీతంగా వైరల్ చేయడం మొదలుపెట్టారు. వీడిని అరెస్ట్ చేసే వరకు మేము నిద్రపోమని అతని మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేశారు, పోలీస్ కంప్లైంట్లు. సో దాంతో ఇంకా తెలుగుదేశానికి ఇబ్బందికరంగా మారింది. సో తెలుగుదేశం విధిలేని పరిస్థితుల్లో ఇతను నిజానికి ఐటీడీపీ సభ్యుడు. దానికి ప్రధానంగా ఐటీడీపీ అంటే చింతకాయల విజయ్ దానికి బాధ్యుడు. చింతకాయల విజయ్ అంటే ఎవరో కాదు, అయ్యన్న పాత్రుడు కొడుకు. సో అది లోకేష్ ఆధ్వర్యంలో నడుస్తుంది. సో మరి ఒక ఐటీడీపీ మెంబరు ఈ స్థాయిలో ఇంత దారుణమైన కామెంట్స్, మామూలుగా సెటైర్లు వేసినా లేకపోతే పొలిటికల్గా విమర్శించినా కూడా కేసులు పెట్టేస్తున్నారు ఇవాళ. అలాంటిది ఇతను పర్సనల్గా భారతిరెడ్డి గురించి ఇంత దారుణంగా మాట్లాడితే ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అన్న ఒక సీరియస్ ఇదైతే వచ్చింది. దాంతో విధి లేని పరిస్థితుల్లో అతని దగ్గర ఫస్ట్ సారీ చెప్పారు, సారీ చెప్పించారు. సారీ చెప్పి భారతి గారు నేను ఆవేశంలో మాట్లాడాను, మీకు కాలు పట్టుకుంటా, నన్ను క్షమించండి అన్నట్టుగా ఒక వీడియో చేసి మళ్ళీ దాన్ని వైరల్ చేశారు. అయినా కూడా వీళ్ళు శాంతించలేదు. అంటే మేము సారీ చెప్తే మమ్మల్ని వదులుతున్నారా మీరు? లేదు కదా, మమ్మల్ని కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ పోసాని కృష్ణమురళి సారీ చెప్పేసి నేను ఎవరి జోలికి రానని రాజకీయాల నుంచి విరమించుకున్నా కూడా అతను వదలలేదు కదా మీరు, ఇతన్ని మాత్రం ఎలా వదులుతారని మళ్ళీ ట్రోలింగ్స్ పెరిగాయి. దాంతో ఇతని మీద కేసు పెట్టారు గుంటూరు పోలీసులు. మంగళగిరి పోలీస్ స్టేషన్లో ఇతని కేసు పెట్టి నల్లపాడు తీసుకెళ్లారు. ఇతని మీద సెక్షన్లు కూడా నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజెంట్ సెక్షన్లు, అంటే వితౌట్ కోర్టు పర్మిషన్ అరెస్ట్ చేయొచ్చు, అట్లాగే బెయిల్ కూడా తనకి రాదు. బిఎన్ఎస్ 79 పెట్టారు, అంటే మహిళల్ని కించపరిచే సెక్షను. 196 పెట్టారు, వివిధ వర్గాల మధ్య గొడవలు పెట్టడం. 353 అనుచిత వ్యాఖ్యలు చేయడం. 61 నేరపూరిత కుట్ర, క్రిమినల్ కాన్స్పిరసీ. 111 అనేది ఈ మధ్య వైసీపీ వాళ్ళ మీద విపరీతంగా పెడుతున్నారు. దీన్ని కూడా మన పోసాని మీద కూడా పెట్టారు, నేను చెప్పాను కూడా. 111 అనేది ఏంటంటే ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్లో మెంబర్ కావచ్చు, ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ మెంబర్కి ఆశ్రయం ఇవ్వచ్చు, లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ నుంచి వచ్చిన డబ్బుల్ని తను తీసుకొని ఉండొచ్చు. అలాంటి సెక్షన్ని 111 బిఎన్ఎస్ అంటారు. ఈ మధ్యకాలంలో బాగా మిస్యూజ్ అవుతున్న సెక్షన్ ఇదే అనమాట. తెలంగాణలో అయినా అక్కడైనా జర్నలిస్టుల మీద కూడా, ఈ తెలంగాణలో కూడా మొన్న అరెస్ట్ చేసిన 2 మహిళా జర్నలిస్టుల మీద కూడా ఈ సెక్షన్ పెట్టారు. ఈ సెక్షన్ ఎందుకంటే ఈ సెక్షన్ వచ్చి నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్. కాగ్నిజబుల్ అంటే కోర్టు పర్మిషన్ అవసరం లేకుండా అరెస్ట్ చేయొచ్చు, నాన్ బెయిలబుల్ అంటే దాంట్లోనే ఉంది కదా బెయిల్ రాని పరిస్థితి. సో ఆ సెక్షన్లు ఈ అబ్బాయి మీద పెట్టారు. దాంతోపాటు జనరల్గా సోషల్ మీడియాలో ఏదన్నా ఒక విషయాన్ని బ్యాడ్గా వైరల్ చేస్తే 67A ఐటీ యాక్ట్ కింద పెడతారు. ఇది కూడా పెట్టారు. అంటే అబ్బాయికి త్వరగా అయితే బెయిల్ రాదు మామూలుగా అయితే. కానీ మరోవైపు చూస్తే తెలుగుదేశం వాళ్ళు ఈ అబ్బాయి పట్ల సాఫ్ట్ కార్నర్తో ఉన్నారనేది అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సీనియర్ తెలుగుదేశం జర్నలిస్టు చాలా పెద్ద పోస్ట్ పెట్టాడు, కిరణ్ నాకు చాలా ఇష్టం, కిరణ్ చాలా హార్డ్ వర్కరు, కిరణ్ తెలుగుదేశం విజయానికి చాలా కష్టపడ్డాడు, అతను పేదవాడు, బట్టలు కూడా సరిగ్గా వేసుకోడు, అతని మీద తెలుగుదేశం పార్టీకి ఎంతో కన్సర్న్ ఉంది, అతని ఆలనా పాలన చూసుకుంటారు తెలుగుదేశం వాళ్ళు, చాలా కన్సర్న్ ఉన్న చాలామంది పెద్దలు ఉన్నారు అతని వెనకాల. కాబట్టి ఇది కొంత సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి తెలుగుదేశం సెన్సిటివ్గా వ్యవహరించాల్సి వచ్చింది అని పెద్ద పోస్ట్ పెట్టాడు. అంటే వాళ్ళు విధిలేని పరిస్థితుల్లో ఇతను అరెస్ట్ చేస్తారు తప్ప
వాళ్ళకేమి దీని పట్ల ఇతను ఇలా మాట్లాడడం పట్ల వ్యతిరేకత లేదనేది అర్థమవుతుంది. ఈ జర్నలిస్ట్, ఈ సీనియర్ జర్నలిస్ట్‌కి వ్యతిరేకత ఉంటే ముందు ఖండించాలి కదా వ్యతిరేకంగా. వైసీపీది ఖండిస్తున్నారు. తెలుగుదేశం వాళ్ళది కూడా ఖండించాలి కదా! అది ఖండించకుండా అతను ఏదో విధిలేని సెన్సిటివ్ ఇష్యూ అయింది. అంతేగాని ఇతన్ని వదిలేయరు అని చెప్తున్నారు. అంటే ఇతన్ని అరెస్ట్ చేసినట్టు చేసి జైల్లో కూడా మంచిగా సౌకర్యాలు క్రియేట్ చేసి దాని తర్వాత బెయిల్ కూడా త్వరగా వచ్చేట్టుగా చూసుకుంటారు. ఎందుకంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళ వైపే ఉంటారు కాబట్టి వాళ్ళు గట్టిగా వ్యతిరేకించకపోతే బెయిల్ వచ్చేస్తుంది. సో నాకు తెలిసి ఇతనికి బెయిల్ త్వరగానే వచ్చే అవకాశం ఉంది. సో కాకపోతే ఏందంటే 111 అతని మీద ఎందుకు పెట్టలేదనేది పోస్టులు కూడా విపరీతంగా వచ్చాయి కాబట్టి 111 కూడా పెట్టారు. అంటే నాన్ బెయిలబుల్ పెట్టారు. సో ఇది మామూలుగానే ప్రతి ప్రభుత్వం కూడా ప్రతి పార్టీ కూడా పొలిటికల్ పార్టీ ఏదైనా అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష మీడియాని, ప్రతిపక్ష సోషల్ మీడియాని, ప్రతిపక్షంలో ఉండే కార్యకర్తల్ని, నాయకుల్ని అణచివేయడానికి శాయశక్తులా ట్రై చేస్తుంది.